దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ లోకములో అనేకమైన విరోధాలు మన మీదకు వస్తూ ఉంటాయి. అందరి నోరులు కూడా మనకు విరోధముగా మాట్లాడుతూ ఉంటాయి. అనేక మంది విరోధంగా మనకు నిలవబడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నది. కాబట్టి మనం సత్యానికి విరోధముగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. సహోదరులారా, ఒకరికొకడు విరోధముగా మాట్లాడొద్దని పౌలు చెప్తున్నాడు. అలాగే ప్రభువు ముఖము కీడు చేయు వారికంట విరోధముగా ఉంది. కాబట్టి నీవు కనుక ఒకరికి విరోధముగా నువ్వు ఉండకోకుండా, విరోధికైనా సరే కీడు చేయకోకుండా, నీకు కీడు చేసేవారు కూడా మేలు చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ప్రభు పాదాల చెంతుంటే కనుక, మోసే పెండ్లు చేసుకున్న స్త్రీని బట్టి మిరియాముకును అతనికిని కొన్ని విషయాలలో కొంతమందితో విరోధం వచ్చింది. అయినా దేవుడు విరోధం వచ్చిన దాన్ని వర్ధిల్లనివ్వకోకుండా నాశనం చేశాడు. ఈరోజు నీ మధ్యలో కూడా అనేకమైన విరోధాలు నీకు కనిపించవచ్చు. కానీ ఆ విరోధాలన్నిటిని దేవుడు తీసివేయబోతున్నాడు. నీవు కఠినమైన మాటలు మాట్లాడకు, దూషించుకో, నువ్వు అపవిత్రమైన పనులు చేయకు, చెడు ఆలోచన చేయకోకుండా ప్రభువునందు ప్రార్థించు. దేవుడు నా బలం అనుకో. దావీదు గొల్యాతుని ఎలా జయించాడు? విరోధముగా నిలవబడ్డాడు, విరోధమైన ఆయుధాలు పట్టుకున్నాడు, విరోధమైన మాటలు మాట్లాడు, దేవునికి విరోధమైన పని చేస్తున్నాడు. అయినప్పటికీ దావీదు దేవుని యందు పక్షాన్ని నిలబడినప్పుడు ఆయన పక్షాన్ని నుండి ఆయన యుద్ధం చేసి కార్యాలు చేసి వర్ధిల్లింపు చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. అటువంటి కృపాధన్యత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుణ్ణి ముందు పెట్టుకుని నువ్వు అడుగు ముందుకేసి ప్రార్థించి అద్భుతం జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.